ఆశ్చర్య క్రియలను జరిగించేవాడు నీవే. జనులలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. నీ బాహు వలన యాకోబు ఏసాపుల సంతతి వారిని, నీ ప్రజలను విమోచించి ఉన్నావు. 77వ కీర్తనలో 14-15 వచనాల్లో ఈ మాట రాయబడి ఉంది. దేవుడు వారి జీవితంలో ఎన్నో ఆశ్చర్య క్రియలను జరిగించి తన యొక్క బాహుబలము చేత వారిని విమోచించాడు. మనం వారికి జరిగిందనగానే వారు పిలువబడిన వారు నిబంధన జనులు కాబట్టి అనుకుంటాం. కానీ మార్కు రాసిన సువార్తలో దెయ్యములు చేత పట్టి తన జీవితాన్ని ఒక విధంగా నాశనము చేసుకొని మరణపు అంచుల్లో ఉన్న వ్యక్తికి కూడా తన ఆశ్చర్యతను దేవుడు కనపరిచాడు. తన అసహ్యతను ఆశ్చర్యంగా మార్చాడు. తను చూసిన వారు భయపడ్డారని, తను చూసిన వారు దూరాన్ని నిలిచారని, తను చూసిన వారు విడిచిపెట్టారని మనం వింటాం. కానీ కొద్ది వాక్యముల తర్వాత తను చూసిన వారు ఆశ్చర్యపోయారని వింటాం. అవును, మన జీవితాల్లో కూడా మన అసహ్యతను, మన అసమర్థతను, మనకున్న ప్రతి పరిస్థితి నుంచి తన బలమును ప్రదర్శించి, డిస్ప్లేడ్ అని ఉంటుంది, డిమాన్స్ట్రేటెడ్ అని ఉంటుంది, అవి మన జీవితంలో చేస్తూ తన ఆశ్చర్యతను కనపరచువాడై ఉన్నాడు. అందుకే మనము ఈ ప్రపంచమునకు ఒక సూచనగాను, ఒక ఆశ్చర్యముగాను ఉన్నాం. ఆమేన్.